పట్లేదు. బాలీవుడ్లో సక్సెస్ అయిన 8 వారాల ఓటీటీ విండో రూల్ టాలీవుడ్లో ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? అక్కడ 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న సినిమా ఇక్కడెందుకు 30 రోజుల్లోపే వచ్చేస్తుంది? అసలు ఈ 8 వారాల లెక్కల వెనుకున్న బిజినెస్ సీక్రెట్స్ ఏంటి? డిజిటల్ ప్లాట్ఫామ్స్ వందల కోట్ల డీల్స్ వెనుక మ్యాటర్ ఏంటో మీరు కూడా చూడండి. బాలీవుడ్లో ఏ సినిమా అయినా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. ఈ రూల్ బ్రేక్ చేస్తే మల్టీప్లెక్స్ వాళ్ళు స్క్రీన్స్ ఇవ్వరు. పైగా వాళ్ల చేతుల్లోనే 60 నుంచి 75% థియేట్రికల్ రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఎదురుండదు. నార్త్లో ఎగ్జిబిటర్లు వేరు, నిర్మాతలు వేరు కావడంతో 8 వారాల రూల్ని మల్టీప్లెక్స్లు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాయి. కాబట్టి దురంధర్ లాంటి సినిమాలకి లాంగ్ రన్ సాధ్యమైంది. టాలీవుడ్కి వచ్చేసరికి సీన్ రివర్స్. ఇక్కడ ఏషియన్ సినిమాస్, ఎస్వీసీ, యూవీ సెల్యులాయిడ్, మైత్రి లాంటి వాళ్లే ఎగ్జిబిటర్స్ కమ్ నిర్మాతలుగా ఉన్నారు. ఒకవేళ 8 వారాల రూల్ పెడితే ఓటీటీ నుంచి నిర్మాతగా తమకి వచ్చే భారీ ఆదాయాన్ని వాళ్లే స్వయంగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకే తమకి తామే నష్టం చేసుకునే ఈ 8 వారాల డీల్ పై పొత్తు కుదరట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పెద్ద సినిమాకి 4 వారాల విండో అయితే 100 కోట్ల ఆఫర్ ఇచ్చే ఓటీటీ సంస్థలు 8 వారాలకి మార్చితే ఆ రేటుని సగానికి తగ్గిస్తారు. సినిమా హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయితే నిర్మాతలకి 50 కోట్లు నష్టమేగా. ఈ రిస్క్ తీసుకోలేకే మన ఎగ్జిబిటర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. పైగా బాలీవుడ్లో ఫ్లెక్సీ టికెట్ రేట్లుంటే మన దగ్గర భారీగా పెంచేస్తూ ఉంటారు. పైరసీ విలయతాండవం చేస్తున్న ఈ రోజుల్లో 8 వారాల పాటు ఫుట్ ఫాల్స్ ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఈ రిస్క్ అంతా ఎందుకనే సేఫ్గా 4 వారాల విండోకే ఓటేస్తున్నారు మన నిర్మాతలు. నార్త్లో సక్సెస్ అయిన ఈ ఓటీటీ ఫార్ములా టాలీవుడ్ బిజినెస్ మోడల్కి సెట్ అవ్వట్లేదు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టే తెలుగులో ఎంత పెద్ద సినిమా అయినా నెల రోజుల్లోపే ఓటీటీలో వచ్చేస్తుంది.